హాయ్. సో, రిలేషన్‌లో ఇంకొక వచ్చే మెయిన్ ప్రాబ్లమ్ ఏందంటే ఇన్‌సెక్యూరిటీ. ఇన్‌సెక్యూరిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక రిలేషన్‌లో స్టార్ట్ అయినప్పుడు మన పార్ట్నర్ ఎయిదర్ మేల్ ఆర్ ఫీమేల్, బాయ్, గర్ల్, వాటెవర్, మనకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ వేరే ఒక వ్యక్తికి ఇస్తున్నారు అంటే కొంచెం ఎక్కువ మాట్లాడడము మనకంటే లైక్ అట్లాంటివి అనిపించినప్పుడు ఇన్సెక్యూరిటీ అనేది ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఎందుకంటే మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి ఒక రిలేషన్ స్టార్ట్ చేసామో అది మనకు కాకుండా ద అదర్ పర్సన్ ఆర్ వాటెవర్ వాళ్ళకు అంటే ఇంపార్టెన్స్ వెళ్తుంది అని అన్నప్పుడు ఒక బాధ, అట్లనే ఒక అసూయ లాంటివి ఇవన్నీ రావడం కామన్. సరే, మనిషికి మరి ఇన్సెక్యూరిటీ ఎందుకు వస్తుంది అంటే ఇట్ డెఫినెట్లీ కమ్స్. ఎందుకంటే మనము ఈ ఎర్త్ మీద మనము సస్టైన్ అవుతున్నామంటే, బతుకుతున్నామంటే డెఫినెట్గా ఒక ఇన్సెక్యూరిటీ అంటే మనము అంటే కాషన్, ఏమవుతుంది నెక్స్ట్ ఏమవుతుంది అని ఒక ఆ ఫీలింగ్ తోటే మనము ఇవాల్వ్ అయినామని అనుకుంటాను అన్నమాట నేను. మరి అట్లాంటిది ఒక పర్సన్ తోటి ఒక రిలేషన్లో వెళ్తున్నాము అంటే డెఫినెట్గా ఇది ఎటుపోతుంది అనే దాని నుంచి ఒక ఇన్సెక్యూరిటీ అనేది వచ్చేస్తుంది. మరి అట్లాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఓపిక పట్టాలి. అండ్ మన పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఒక రిలేషన్లో వాళ్ళకి చెప్పాలి, ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ దిస్ అండ్ దిస్ ఇట్లా చేయడం వల్ల నాకు కొద్దిగా బాధ అనిపిస్తుంది. అంటే ఇది తప్పు పట్టాలని కాదు, బట్ నా మనసుకు అట్లా అనిపిస్తుంది అండ్ ప్లీజ్ అర్థం చేసుకొని, అండ్ ఇఫ్ యూ స్టిల్ థింక్ మన రిలేషన్ స్ట్రాంగ్ ఉంది అని నీకు అనిపిస్తే యూ హ్యావ్ టు కన్సిడర్ మై రిక్వెస్ట్ అని చెప్పాలన్నమాట. లేదు, అవతల వాళ్ళు అప్పటికి కూడా వాళ్ళ బిహేవియర్ మార్చుకోకుండా వాళ్ళు నా బ్రదర్ అనో లేకపోతే నా సిస్టర్ అనో వాటెవర్ ఇంకా అట్లాంటప్పుడు మనం ఓపిక పట్టాలి. ఎందుకంటే ఎవరికైనా కూడా ఒక చాయిస్ ఉంటుంది. ఏంటంటే వాళ్ళకు ఒక చిన్న అంటే ఇంకా బెటర్ రిలేషన్ ఏదైనా ఉంది అని అనిపించినప్పుడు ఒక నెగిటివ్ ఒక స్పార్క్ లాగా వచ్చినప్పుడు ఈ రిలేషన్కి కొంచెం లైక్ అది చెప్పలేము. ఎందుకంటే ఎప్పుడైనా కూడా ఒక మనిషికి ఒక చిన్న బోర్ అనే స్పార్క్ వచ్చేస్తుంది. అది ఎప్పుడు వస్తుంది అని చెప్పలేము. అట్లాంటప్పుడు దే ట్రై ఫర్ ఎ గుడ్ రిలేషన్. అంటే ఇక్కడ నేను చెప్పేది వేరే వాళ్ళతో అంటే ఒకసారి నిజంగా అది ఒక హెల్దీ రిలేషనే కావచ్చు, లేకపోతే బ్రదర్ సిస్టర్ వాళ్ళు కావచ్చు, వాళ్ళతో మాట్లాడుతున్నారు బట్ మనకు తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అట్లాంటప్పుడు ఓపిక పట్టాలి. వీ హ్యావ్ టు సీ సరే మనమే ఇంపార్టెంట్ అని అనిపించిన రోజు దే డెఫినెట్లీ విల్ కమ్ బ్యాక్ టు అస్ అని ఓపిక పట్టాలి. అంతకు మించి మనం చేయగలిగింది ఏం లేదు. అట్ ద సేమ్ టైం మనం కూడా వైస్ వర్సా అంటే మనమే ఇంకొక వ్యక్తికి కొంచెం ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అనుకోండి, అప్పుడు మన పార్ట్నర్ కూడా ఎట్లా ఫీల్ అవుతారు. సో అది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనకు అనిపించిన ఫీలింగే వాళ్ళకు కూడా అనిపిస్తుంది. అట్లాంటప్పుడు మనం కూడా అర్థం చేసుకొని చెప్పాలన్నమాట. ఇక్కడ బేసిక్గా చాలా వరకు ఏమవుతుందంటే ఒక రిలేషన్లో పోతున్నప్పుడు ఇతను నా ఫ్రెండ్ అని వాళ్ళతో ఎక్కువ మాట్లాడడము, లేకపోతే ఇతను నా సిస్టర్ బ్రదర్ అని చెప్పుకోవడము, వాళ్ళతో ఎక్కువ స్పెండ్ చేయడము, అంటే వాళ్ళకి ఎక్కువ చెప్పడము, అంటే మన రియల్ ఒక రిలేషన్లో వస్తున్న మనతో ట్రావెల్ అవుతున్న పార్ట్నర్ కంటే కూడా వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఎక్కువ టైం స్పెండ్ చేయడము, మన ఫీలింగ్స్ అని వాళ్ళతో చెప్పుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా రిలేషన్లో వచ్చేస్తుంది గ్యాప్ అనేది. మరి అట్లాంటప్పుడు రిలేషన్కి ఇంకా అర్థమేముంది చెప్పండి. ఎందుకంటే దట్స్ నాట్ గుడ్ ఐడియా. ఎందుకంటే రిలేషన్ అనేది ఇట్స్ అపార్ట్ ఫ్రమ్ ఆల్. అంటే వీళ్ళందరికంటే కూడా ఒక అల్టిమేట్ బాండ్ అనేదే ఒక లవ్, ఇట్లాంటి ఒక రిలేషన్ అనమాట. సో ఆ రిలేషన్లోనే ఒక ఫ్రెండ్షిప్, ఒక అంటే మనము వేరే వాళ్ళతోటి షేర్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా వీళ్ళతో షేర్ చేసుకోవాలి ఫస్ట్. అది లేనప్పుడు మనము వేరే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల ఇన్సెక్యూరిటీ అనేది ఖచ్చితంగా వచ్చేస్తుంది. సో అది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనకుంటుంది, మన ఎదుటి వారికి ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనం కూడా ఓపిక పట్టాలి, దాని గురించి చూడాలి. వెన్ టైమ్ గివ్స్ ద రైట్ ఆన్సర్ దే విల్ కమ్ బ్యాక్ టు అస్ అండ్ అని అనుకోవాలి. అంతకుమించి అయితే మనము దానికి కోపం అసూయ పెంచుకొని ఇంకేదో చేయడం వల్ల ఇట్ గెట్స్ వర్సన్. అంటే ఇంకా అది ఇక గలీజ్ అయిపోతుంది అన్నమాట రిలేషన్. సో అంతదాకా తెచ్చుకోకుండా స్టెప్స్ అకార్డింగ్లీ వేయాలి అంతే. యా.